తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్. పేదల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేసి రాజకీయాలు కొత్త దిశ చూపించారని కొనియాడారు. ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజాసేవలో ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ బలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఓ చరిత్ర. తెలుగు ప్రజలకు గౌరవం తీసుకొచ్చిన మహానుభావుడు. గ్రామీణ పేదల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. యువతకు ఎన్టీఆర్ జీవితం ఆదర్శం. పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణుల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది ఒక ఉత్సవం లాంటిది. మహానాడు అనేది ఎప్పుడు ఒక పండగలా జరుగుతుంది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒట్టిగలుగా జరిపించుకోవడం, అదేవిధంగా అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చాలా ఆనందం. ఈరోజు ఎన్టీఆర్ గారి యొక్క జయంతోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సెంటర్లో ఏర్పాటు చేసిన రాంపండు గారికి, స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన జగన్నాథరాజు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క మా ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇది ప్రతి సంవత్సరం మనం అందరం కలిసి ఈ ఉత్సవాన్ని, ఎన్టీఆర్ గారి జయంతోత్సవాన్ని చేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనంతా కలిసి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 85లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు 89లో ఓడిపోయినా 94లో ఉవ్వెత్తున మరి ఏదైతే ప్రజలు ఎన్టీ రామారావు గారు అంటే ఏంటనేది ఆ వేళ 94లో చూపించారు. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఆ ఘన చరిత్ర కలిగిన వ్యక్తి మరి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రకంగా ముందుకెళ్ళి మరి కూటమి తరపున దాదాపుగా 260 స్థానాలు మరి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని 26 స్థానాలకే నిలువరించిన పరిస్థితులు ఆ వేళ ఉన్నాయి. అలాంటి కారణ జన్ముడు మరి ఈవేళ భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఎన్నో కార్యక్రమాలు మంగళగిరి పార్టీ ఆఫీసులో జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈవేళ మరి ఆయన్ని స్మరించుకొని భారతీయుడు ఉండడం, ఆయన్ని స్మరించుకొని ఆంధ్రుడు ఉండడం, తెలుగు జాతికి వన్ని తెచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో ప్రథమ వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఇదివరకు మనం ఎక్కడ చూసినా మద్రాసి అనేవారు. ఈవేళ ఆ పరిస్థితులు పోయి ఖచ్చితంగా ఆంధ్ర అంటే ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ చరిత్ర పుటాల్లో కూడా నిలిచిపోయేలాగా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవేళ మరి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా మరి విరసిల్లుతుందంటే ఆ మహానుభావులే కారణం. మరి మెట్ట ప్రాంత రైతులకి
ఆయన ఇచ్చిన వరం, నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన వరమే ఈవేళ సస్యశ్యామలంగా పంటలు పండుతూ ఉన్నాయి. అలాగే